మనం రోజు మాట్లాడే ఫోన్లో వచ్చే డిస్టర్బెన్స్ కానివ్వండి, లేదా అస్సలు అంతుపట్టని స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు కానివ్వండి, ఇలాంటి అనిశ్చితి వెనుక ఒక పక్కా గణితం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానమే ఈ స్టోకాస్టిక్ ప్రాసెసెస్. పదండి, ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఈ వివరణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, మొదట ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటి అనే ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెడదాం. ఆ తర్వాత మెల్లిగా దాని లక్షణాలని అర్థం చేసుకుంటూ, చివరికి టైం మరియు ఫ్రీక్వెన్సీలలో దాగున్న దాని రహస్యాలను ఎలా బయటపెట్టవచ్చో చూద్దాం. సరే, ముందుగా మనం ఈ ప్రపంచంలో సిగ్నల్స్ని రెండు రకాలుగా చూద్దాం. ఒకటి మనం పక్కాగా ఊహించగలిగేవి, రెండు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేనివి, అంటే అనిశ్చితితో నిండినవి. ఈ చిన్న తేడాయే మన ఇవాల్టి చర్చకు పునాది. అంటే ఒక సైన్ వేవ్ లాగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అందుకే దీని అర్థం చేసుకోవాలంటే మనకు ఒక కొత్త రకం గణితం అవసరం. మనం రోజూ మాట్లాడే టెలిఫోన్ సంభాషణ గాని, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో వచ్చే నాయిస్ గాని, ఇవన్నీ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక ఊర్లో రోజువారీ ఉష్ణోగ్రతల్ని ఊహించుకోండి. చరిత్రలో రికార్డైన అన్ని ఉష్ణోగ్రతల డేటా మొత్తాన్ని ఎన్సెంబల్ అంటాం. అదే మనం కేవలం ఒక్క సంవత్సరం డేటా మాత్రం తీసుకుంటే అది కేవలం ఒక శాంపిల్ ఫంక్షన్ అవుతుందన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే, స్టోకాస్టిక్ ప్రాసెస్ అంటే ఏంటి? సింపుల్. ఇది టైంతో పాటు మారుతూ ఉండే ఒక ర్యాండమ్ వేరియబుల్. అంటే ప్రతిక్షణం ఒక జూదం లాంటిది, కానీ టైం గడిచే కొద్దీ ఆ జూదం వెనకున్న రూల్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, మన దగ్గర ఒక ర్యాండమ్ ప్రాసెస్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ దాని ప్రవర్తన టైంతో పాటు మారిపోతోందా, లేకపోతే ఒకేలా స్థిరంగా ఉంటుందా? ఈ ప్రశ్నే మనల్ని స్టేషనారిటీ అనే చాలా కీలకమైన కాన్సెప్ట్కి తీసుకువెళ్తుంది. అనాలిసిస్ చేసేటప్పుడు ఈ స్టేషనారిటీ అనేది మన పనిని చాలా సులభం చేసే ఒక ఎజంప్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఆ ప్రాసెస్ని ఈరోజు గమనించినా లేదా ఒక వారం తర్వాత గమనించినా దాని స్టాటిస్టిక్స్ మారవన్నమాట. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఒక ప్రాసెస్ స్టేషనరీ అయితే దాని సగటు విలువ టైంతో పాటు మారదు. అంటే మనకి సిగ్నల్లో ఒక బేస్ లైన్ దొరికినట్టే. ఇది విశ్లేషణను ఎంతగానో సులభతరం చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ముందు ఒక కొత్త ఛాలెంజ్ ఉంది. మన దగ్గర ఒక ర్యాండమ్ ప్రాసెస్ ఉంది, దాని మీన్ అంటే సగటు విలువను ప్రాక్టికల్గా ఎలా లెక్కించాలి? ఇప్పుడు ఇక్కడ అసలు మ్యాటర్ ఉంది. ఈ రెండు రకాల సగట్ల మధ్య తేడా ఏంటో చూద్దాం. ఎన్సెంబుల్ యావరేజ్ అంటే రికార్డులో ఉన్న ప్రతి జులై 1వ తేదీ ఉష్ణోగ్రతను యావరేజ్ చేయడం లాంటిది. అదే టైం యావరేజ్ అంటే కేవలం ఒకే ఒక్క సంవత్సరం మొత్తం ఉష్ణోగ్రతలను యావరేజ్ చేయడం లాంటిది. ఇక్కడే ఎర్గోడిసిటీ అనే ఒక మ్యాజికల్ కాన్సెప్ట్ వస్తుంది. ఒకవేళ ఒక ప్రాసెస్ ఎర్గోడిక్ అయితే మనం వేల కొద్ది ప్రయోగాలు చేసి డేటాను విశ్లేషించాల్సిన పనిలేదు. కేవలం ఒకే ఒక్క ప్రయోగాన్ని ఎక్కువసేపు గమనిస్తే చాలు, మొత్తం సిస్టమ్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది ఇంజనీర్లకు ఒక పవర్ఫుల్ షార్ట్కట్. ఇప్పటిదాకా మనం మీన్ లాంటి సింగిల్ పాయింట్ లక్షణాల మీదే ఫోకస్ పెట్టాం. ఇప్పుడు మనం సిగ్నల్లోని వేర్వేరు పాయింట్ల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక సిగ్నల్ ఇప్పుడు ఎలా ఉందో, కాసేపటి తర్వాత ఎలా ఉండబోతుందో, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అని చెప్పేదే ఈ ఆటోకోరిలేషన్ ఫంక్షన్. సింపుల్గా సిగ్నల్ ప్రస్తుత విలువ దాని భవిష్యత్తు విలువను ఎంతవరకు ప్రభావితం చేస్తోందో ఇది మనకు చెబుతుంది. ఈ లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యంగా మూడో పాయింట్ చూడండి. Rxx మనకు సిగ్నల్ యొక్క మొత్తం పవర్ని ఇస్తుంది. అంటే ఆటోకోరిలేషన్ ఫంక్షన్ సిగ్నల్ యొక్క స్ట్రక్చర్నే కాదు, దానిలో ఎంత పవరుందో కూడా వివరిస్తుంది. సరే, ఇంతసేపు థియరీ మాట్లాడాం కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. దీనికొక మంచి ఉదాహరణ పాయిజన్ ప్రాసెస్. ఇది టైంలో ర్యాండమ్గా జరిగే సంఘటనలను మోడల్ చేస్తుంది. ఈ గ్రాఫ్ చూడండి, మెట్లు ఎక్కుతున్నట్టు ఉంది కదా, ఇది పాయిజన్ ప్రాసెస్ యొక్క విజువల్ సిగ్నేచర్. ఒక షాప్కి కస్టమర్ వచ్చిన ప్రతిసారీ లేదా ఒక రేడియో యాక్టివ్ అణువు విచ్ఛిన్నమైన ప్రతిసారీ కౌంట్ 1 పెరుగుతుంది. ఇది ఇలా విడివిడి సంఘటనలను లెక్కిస్తుందన్నమాట. ఈ పాయిజన్ ప్రాసెస్కి రెండు సింపుల్ రూల్స్ ఉంటాయి. 1, ఒకేసారి 2 సంఘటనలు జరగవు. 2, ఒక సంఘటన జరిగాక తరువాత ఏం జరుగుతుందో దానికి దీనికి సంబంధముండదు. అంటే సంఘటనలు ఇండిపెండెంట్గా జరుగుతాయన్నమాట.
ఇప్పటిదాకా మన ప్రయాణమంతా టైం మీదే సాగింది. అంటే సిగ్నల్ని టైం డొమైన్లో విశ్లేషించాం. కాని ఇప్పుడు మనం ఒక కొత్త కోణంలో చూద్దాం. అదే ఫ్రీక్వెన్సీ. మనం సిగ్నల్ని టైం పరంగా చూశాం, బావుంది. కాని ఆ సిగ్నల్ లోపల ఏ ఏ ఫ్రీక్వెన్సీలు దాగి ఉన్నాయి, వాటి బలం ఎంత? ఈ ప్రశ్న మనల్ని ఫ్రీక్వెన్సీ డొమైన్కి తీసుకువెళ్తుంది. పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ లేదా పీడీఎస్ మన ర్యాండమ్ సిగ్నల్లో ఏ ఫ్రీక్వెన్సీలు స్ట్రాంగ్గా ఉన్నాయో, ఏవి వీక్గా ఉన్నాయో చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫింగర్ ప్రింట్ లాంటిది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. టైం డొమైన్లో సిగ్నల్ స్ట్రక్చర్ని వివరించే ఆటోకోరిలేషన్, ఫ్రీక్వెన్సీ డొమైన్లో పవర్ని వివరించే పీడీఎస్, ఈ రెండో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక బలమైన గణిత బంధంతో ముడిపడున్నాయి. ఇదిగో చూడండి, ఈ రెండు ఫంక్షన్స్ ఒకే నాణానికి బొమ్మ బొరుసులాంటివి. ఒకటి సిగ్నల్ టైంలో ఎలా ఉందో చూపిస్తే, మరొకటి అదే సిగ్నల్లో ఏ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయో చూపిస్తుంది. రెండూ కలిస్తేనే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. కాబట్టి సింపుల్గా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, పవర్ ఎక్కడ ఉందో పీడీఎస్ చెబుతుంది, ఆ పవర్ టైంలో ఎలా ఆర్గనైజ్ అయ్యుందో ఆటోకోరిలేషన్ చెబుతుంది. ఈ రెండింటినీ కలిపి వాడితే అంతుచిక్కనే సిగ్నల్స్ నుంచి కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక ర్యాండమ్ సిగ్నల్ అనే పాటలో ఒకే ఒక నోట్, అంటే ఒకే ఫ్రీక్వెన్సీ చాలా గట్టిగా వినిపిస్తుంటే ఆ తర్వాత వచ్చే నోట్ని మనం ఊహించడం సులభమవుతుందా? టైం మరియు ఫ్రీక్వెన్సీల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం గురించే ఆలోచించండి.